నమస్కారం. ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకాలు నేర్చుకునే ఈ ప్రయాణంలోకి మీకు స్వాగతం. మీరు ఈరోజు ఒక ఆరోగ్యకరమైన వంటతో పాటుగా ఒక మంచి కథ కూడా వినబోతున్నారు. అలాగే ఈరోజు కోడిగుడ్డు పులుసు తయారు చేసుకుంటూ విందాం. గుడ్డు పులుసు మరియు వైట్ రైస్ కాన్సెప్ట్కి సరిపోయే మరింత లోతైన మరియు వివరంగా చెప్పగలిగే ఒక ప్రేరణాత్మక కథను ఇక్కడ అందిస్తున్నాను. ఇది జీవితంలో లక్ష్యం యొక్క విలువ మరియు సాధనలో పట్టుదల గురించి వివరిస్తుంది. మీకోసం ఈ ప్రేరణాత్మక కథ. ఈ వీడియో చూస్తూ వినండి. కుండ, చింతపండు మరియు జీవిత లక్ష్యం. మట్టికుండ అనేది లక్ష్యం మరియు సంసిద్ధతకు చిహ్నం. పూర్వం ఒక గ్రామంలో అత్యంత రుచికరమైన వంటకాలు చేసే వంటవాడుండేవాడు. అతని వంట రహస్యం అతని మట్టికుండ. ఆ మట్టికుండ తయారు కావడానికి కుమ్మరి మొదట మట్టిని చాలాసార్లు తొక్కాడు. దాన్ని శుభ్రం చేశాడు. చక్రాన్ని తిప్పి దానికి రూపమిచ్చాడు. చివరకు దాన్ని అత్యంత ఎక్కువ వేడిలో కాల్చాడు. మన లక్ష్యం గొప్పగా ఉండాలంటే మనం ముందుగా ఆ మట్టికుండలా సిద్ధం కావాలి. కష్టాలు, శిక్షణ, సవాళ్ల ప్రక్రియను దాటితేనే మనం దృఢంగా దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాం. సంసిద్ధతే మొదటి విజయం. చింతపండు సహనం మరియు కాలాన్ని సూచిస్తుంది. పులుసులో అత్యంత ముఖ్యమైన రుచి చింతపండు. ఈ వంటవాడు చింతపండు రసాన్ని వెంటనే ఉపయోగించడు. దానిని ఒక రాత్రి ముందుగానే వేడినీటిలో నానబెట్టి నెమ్మదిగా దాని సారాన్ని మాత్రమే తీసుకుంటాడు. త్వరపడితే కేవలం పులుపు మాత్రమే వస్తుంది. కాని ఓపికగా ఉంటేనే ఆ చింతపండు యొక్క అసలైన గాఢత పులుసులో కలుస్తుంది. మనం ఏదైనా సాధించాలంటే సమయం పట్టవచ్చు. వెంటనే ఫలితం రానంత మాత్రాన నిరాశ చెందకూడదు. చింతపండు నానినట్టుగా మన ప్రయత్నాలకు, కష్టానికి తగిన సహనం తోడైతే తుది ఫలితం మరింత లోతుగా, రుచిగా ఉంటుంది. సహనమే అద్భుతమైన రుచికి కారణం. వైవిధ్యంలో ఐక్యత. ఈ పులుసులో గుడ్డు ఉంటుంది. కాని దానికి రుచి ఇచ్చేది అనేక రకాల మసాలాలు. ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర. ప్రతి మసాలా తన ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది. కాని ఇవన్నీ గుడ్డుతో పులుసుతో కలిసినప్పుడే ఆ పరిపూర్ణత వస్తుంది. ఏ ఒక్క మసాలా తక్కువైనా ఎక్కువైనా రుచి దెబ్బతింటుంది. మన జీవితంలో మనకు సహాయం చేసే వ్యక్తులు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన సామర్థ్యాలు అన్నీ ఈ మసాలాలే. ప్రతి ఒక్కదానికి ఒక విలువ ఉంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు గుడ్డులా స్థిరంగా ఉండవచ్చు. కాని ఇతరులతో మన ప్రయత్నాలతో కలిసికట్టుగా ఉన్నప్పుడే మన విజయం రుచికరంగా మారుతుంది. కలిసి పనిచేయడమే బలమైన విజయం. ఫలితం మరియు సంతృప్తి పొందాలంటే చివరకు ఆ ఎంతో కష్టపడి చేసిన పులుసును సాదా వైట్ రైస్తో వడ్డిస్తారు. రైస్ ఎటువంటి అదనపు రుచి లేకుండా కేవలం పులుసు యొక్క గొప్పతనాన్ని పెంచుతుంది. మీరు సాధించిన విజయం ఎంత గొప్పదైనా మీ జీవితంలో శాంతి, సంతృప్తి అనే వైట్ రైస్ లేకపోతే ఆ విజయం అసంపూర్తిగా అనిపిస్తుంది. కష్టపడండి, విజయం సాధించండి, కాని ఎల్లప్పుడూ వినయంతో ఉండండి. ఎందుకంటే వినయంతో కూడిన సంతృప్తితోనే అసలైన జీవితపు పులుసు రుచి చూడగలం. మీ జీవితంలో కూడా ఎగ్ పులుసు లాంటి అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకోండి. మట్టికుండలా సిద్ధపడండి. చింతపండులా ఓపికగా ఉండండి. మసాలాలా అందరినీ కలుపుకోండి. విజయం మీదే. మీరు కూడా ఎప్పుడైనా కోడిగుడ్డు పులుసు తయారు చేసుకుని తినేటప్పుడు లక్ష్యం, ఓపిక అనేవి బాగా గుర్తుకురావాలి. అలాగే మీ జీవితంలో జరిగిన ఏదైనా అనుభవాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరి జీవితానుభవం వేరొకరికి కూడా ఒక గొప్ప పాఠమే. అలాగే మీరు ఎవరినైతే మోటివేట్ చేసి జీవితంలో విజయం సాధించడాన్ని కోరుకుంటారో వారందరికీ ఈ వీడియో షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వేరొక మంచి కథ అలాగే మంచి వంటతో మళ్ళీ కలుద్దాం.